హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆదీస్ లైఫ్ స్టైల్ అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హెయిర్ ఆయిల్ న్యాచురల్గా సేల్ చేస్తున్నాం కదండి, అది కూడా ఎవరైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తానండి, వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈరోజు నా స్టైల్లో క్యాలీఫ్లవర్ ఆలుగడ్డతో ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి. కర్రీ పాయింట్లు చేసేలాగా ఉంటుంది సేమ్. ఇది అన్నం చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. నేనైతే చిన్న పువ్వు తీసుకున్నానండి. అది ఒక నీళ్ళల్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మరగనిచ్చి దాంట్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసానండి. ఒక 5 నిమిషాల వరకు మరగనిచ్చేసి పక్కన పెట్టేసుకుందామండి. చూసారా, ఇలా వేసేసాను. ఒక 5 నిమిషాలు మరగనిచ్చేసానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. 4 ఆలుగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాను. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, ఒక మీడియం సైజులో. ఇలా ఒక 2 నిమిషాలు వేరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఉంటాయి కదా, అవి కూడా ఒక 2 నిమిషాలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. కర్రీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకున్నానండి. ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే పోపు దినుసులు వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. నేను మీడియం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా కొంచెం ఉల్లిపాయ కొంచెం వేగిన దాకా వేయించుకోవాలండి, కొంచెం మెత్తబడిన దాకా. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను, 1/4 టీ స్పూను. ఉల్లిపాయ కొంచెం వేయించుకోవాలండి. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం ఎర్రగా కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ మొత్తం దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 1 టీ స్పూన్ వేసుకోనండి. తర్వాత పెద్ద సైజు టమాటా ఒకటి నేను సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇది కొంచెం మగ్గడానికి 2 మినిట్స్ టైం పడుతుంది. అటు ఇటు కలపెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. చూసారా, టమాటా ముక్క మెత్తపడిపోయింది. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకున్నానండి. 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. ధనియాల పౌడర్ 1/4 టీ స్పూను, ఉప్పు తగినంత వేసుకున్నానండి. అవి మొత్తం మగ్గిన తర్వాత పెరుగు, చిక్కటి పెరుగు అయితే కొంచెం 1/2 కప్ సరిపోతుందండి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి, దాంట్లో వేసుకొని 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. బాగా ఆ మసాలా అంతా దీనికి పట్టేలాగా ముక్కలకి ఇలా వేయించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. ముక్క ఉడికిందా లేదా అనేది. మన గ్రేవీ పలసగా ఉంటే పలసగా, చిక్కగా ఉంటే చిక్కగా చేసుకోవచ్చండి. నేను మరీ పలసగా చేయట్లేదు, మరీ చిక్కగా చేయట్లేదు, ఒక మీడియంగా చేస్తున్నాను. నేను ముక్క ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకుంటున్నానండి. క్యాలీఫ్లవర్ అయినా నేను వేడి నీళ్ళలోనే ఉడికించాను కాబట్టి తొందరగా అయిపోయిందండి. చూసారా, ఈసారి ఎప్పుడైనా మీరు క్యాలీఫ్లవర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా చేసుకునండి. క్యాలీఫ్లవర్ చిన్నగా ఉంటుంది కాబట్టి కూర ఎంత అవ్వదు. దానికి వేరే టమాటా కానీ ఆలుగడ్డ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసుకొని గార్నిష్